అండ్ నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ అయినటువంటి ఫోర్త్ సిటీలో భాగంగా ఉన్నటువంటి మీర్ఖానపేట ప్రాంతానికి వెళ్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ కానీ, ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ చూడడానికి మనం వెళ్తున్నాం. నాతో పాటు మీరు వచ్చేయండి. అక్కడ ఉన్నటువంటి లైవ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ జరుగుతున్నటువంటి కంపెనీస్ ఎలా వచ్చాయి, ఏం జరుగుతుంది అనేది మనం ఫోర్త్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా మనము ఇప్పుడు చూడడానికి మనం అక్కడికి వెళ్తున్నాము. నాతో పాటు వచ్చేయండి. మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చి మనం పేట ప్రాంతానికి వెళ్తున్నాం. ఈ రోడ్డు వచ్చేసి ఏంటంటే శ్రీశైలం హైవేని, సాగర్ హైవేని కలుపుతున్నటువంటి మేజర్ కనెక్టివిటీ రోడ్డు ఇది అని చెప్పొచ్చు. ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి మొదటి రోడ్డు కూడా ఇదే అని చెప్పొచ్చు మనము. ఈ రోడ్డు వచ్చేసి 200 ఫీట్ రోడ్డుగా పెద్ద కనెక్టివిటీతో వేయడం జరిగింది. దీనికి ఇరువైపులా కూడా మనకు డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి. ఫోర్త్ సిటీ స్టార్ట్ అయ్యేది కూడా ఈ ప్రాంతం నుంచే, ఈ రోడ్డు దగ్గర నుంచే ఫోర్త్ సిటీ స్టార్ట్ అవబోతుంది. అందుకే ఈ రోడ్డును మొదటగా ప్రాధాన్యత రోడ్డుగా వేయడం జరిగింది. ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫస్ట్ ఫేజ్లో 19.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీతో ఈ రోడ్డును కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో ఈ మీర్ఖాన్పేట ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మళ్ళీ ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు కమర్షియల్ యాక్టివిటీస్ పెంచడం కోసము ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా ఇక్కడి నుంచే జరగడానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే మన ఈ రోడ్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ టు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 13 కానీ, నెక్స్ట్ యాచారం నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 కానీ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రపోజ్డ్ శాంక్షన్ అయినటువంటి మనకు ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఈ రోడ్డు ఉండబోతుంది. ఈ రోడ్డుకు ఇటువైపు అటువైపు చూసినట్టే రెండు వైపులో కూడా ఫ్యూచర్ సిటీ ఉండడానికి అవకాశం ఉంది. రైట్ సైడ్ ఎక్కువగా ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ ఎక్కువగా ఉండడము, లెఫ్ట్ సైడ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ రావడం జరిగింది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఉండడం జరిగింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ కూడా ఇక్కడే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బేగర్ల కంచా అని ఈ రోడ్డుకు జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నట్టు ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ఓపెన్ ఫ్లాట్ చేసి గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అది కూడా ఈ రోడ్డు పక్కనే రావడం జరుగుతుంది. ఫైనల్లీ మనం మీర్ఖాన్పేటకు వచ్చేసామండి. మీర్ఖాన్పేటలో ఉన్నటువంటి ప్రజెంట్ డెవలప్మెంట్స్ అయితే ఏం జరుగుతున్నాయో చూద్దాం. అదేవిధంగా మనం చూస్తున్నటువంటి మీరు ఈ 200 ఫీట్ కనెక్టివిటీకి ఉన్నటువంటి ఈ రోడ్డు చూసినట్టయితే ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు ప్రజెంట్ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ రోడ్లో జరుగుతున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ డెవలప్మెంట్ వచ్చి స్కిల్ యూనివర్సిటీ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. అదేవిధంగా నాకు రైట్ సైడ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్టయితే ఇది పవర్ గ్రిడ్ అండి. ఫోర్త్ సిటీకి ఉన్నటువంటి అన్ని రకాల ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసము ఇక్కడ ఎలక్ట్రికల్ ఇష్యూ ఉండవద్దు అనే ఉద్దేశంతో పవర్ గ్రిడ్ని ఏర్పాటు జరిగింది. 400/220 కేవీతోని ఇక్కడ అతిపెద్ద పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వస్తున్నటువంటి 14,000 ఎకరాల్లో వస్తున్నటువంటి ఈ ఫోర్త్ సిటీకి, అదేవిధంగా ప్రపోజల్గా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఎటువంటి అంతరాయం పవర్ ఇష్యూస్ ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ అతిపెద్ద పవర్ గ్రిడ్ను ముందే నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మీరు సరౌండింగ్ చూసినట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమి చూసినా కూడా ఈ డెవలప్మెంట్స్ వైజ్గా చూసినట్టయితే ఇక్కడ చాలా స్పీడ్గా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. నాకు లెఫ్ట్ సైడ్లో మీరు కొద్దిగా ముందుకెళ్ళి చూసినట్టయితే నాకు లెఫ్ట్ సైడ్లో మీకు అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఈ అమెజాన్ వాళ్ళు హైదరాబాద్లో 3 డేటా సెంటర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 20,761 కోట్లతోని హైదరాబాద్లో అమెజాన్ వాళ్ళు AWS సర్వీస్ ద్వారా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ AWS ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మొదట్లో భాగంగా వాళ్ళు మీర్ఖాన్పేటలో ఉన్నటువంటి ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి ఈ డేటా సెంటర్లో
ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది 48 ఏకర్స్లో ఉండడం జరిగింది. 20,761 కోట్లతోని అమెజాన్ వాళ్ళు 3 డాటా సెంటర్ ఇన్వెస్ట్ చేస్తే ఒకటి వచ్చి మీర్ఖాన్పేటలో, ఒకటి వచ్చి చందనవల్లి, ఒకటి వచ్చి రావిరాల దగ్గర ఉన్నటువంటి ఈ సిటీలో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ కూడా అతి త్వరలో స్టార్ట్ అయిపోతుంది. జూన్ జూలై ప్రాంతంలో ఈ AWS సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయబోతున్నారు. దీని ద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది, అర్బనైజేషన్ అయ్యే అవకాశం ఉంది, పీపుల్ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయడానికి లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా మీరు కన్స్ట్రక్షన్ వైజ్ చూసినా కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతునికి వచ్చింది. జూన్ జూలైలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా మూవ్ అవుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ యొక్క ఫర్దర్ చెకింగ్స్ అన్ని కూడా ఇక్కడ అయిపోతున్నాయి. రోబోటిక్ టెక్నాలజీ కానీ, వాళ్ళ యొక్క పవర్ కానీ, వాళ్ళ కన్సంప్షన్స్ కానీ అన్నీ వాళ్ళు ట్రయల్ రన్లో ఉంది. అతి దగ్గరగా వస్తుంది కాబట్టి ఈ సమయాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. మీరు చూసారు కదండి, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, పవర్ వైజ్ కానీ, ఇక్కడ వచ్చినటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ, డాటా సెంటర్స్ కానీ చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో అదేవిధంగా ROI రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఈ ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఎకర్స్ వైజ్ చూసినట్లయితే 3 నుంచి 5 కోట్ల వరకు ఈ ప్రాంతంలో ఎకర్స్ ల్యాండ్ దొరుకుతున్నాయి. ఓపెన్ ఫ్లాట్ కానీ, DTCP కానీ, HMDAలో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేదా ఫర్దర్గా FCDA రాబోతుంది దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు మినిమం 16,000 నుంచి మొదలుకుంటే 20,000, 25,000 వరకు ఈ ప్రాంతంలో మనము ఓపెన్ ఫ్లాట్ పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది. ఏదైనా మీకు డౌట్ ఉంటే, ఏదైనా కావాలనుకుంటే మీరు నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. 7650913456. హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ రెడ్డి. మనం ప్రజెంట్ మీర్ఖాన్పేట ప్రాంతంలో ఉన్నాం కదా. ఇక్కడ నుంచి మనము స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో డెవలప్మెంట్ వైజ్గా చూద్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ROI వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు ROI అనేది మనం అక్కడ పోయి డిస్కస్ చేద్దాము. ఇక్కడ నుంచి మనము అతి దగ్గరగా ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాం మనం ప్రజెంట్. మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్ వచ్చేసి ఏంటంటే మనకు 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీకి 100 ఫీట్ రోడ్ వచ్చేసి మెయిన్గా ఇది స్కిల్ యూనివర్సిటీ కనెక్టివిటీ, అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కనెక్టివిటీతో పాటు ఇక్కడ రైతులు ఎవరైతే మనకు 4th సిటీకి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఈ రోడ్ కనెక్టివిటీలో ఉన్నాయి. అది 600 ఎకరాల్లో ఓపెన్ ఫ్లాట్స్ HMDA ద్వారా డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి మెయిన్ కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ 100 ఫీట్ రోడ్ ఇది. వాళ్ళకు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ప్రపోజ్డ్ కూడా ఉంది, ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా వేస్తున్నారు వాళ్ళకు. మనం వచ్చేసామండి స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి. స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి ఆల్మోస్ట్ మనం రీచ్ అయినాం. అయితే ఈ మధ్యలో మనం చూసినట్టయితే మనము అటువైపు చూసినట్టు మీకు అమెజాన్ డాటా సెంటర్, ఈ పక్క చూసినట్టయితే మనకు 400/220 పవర్ గ్రిడ్ మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా మీరు రైట్ సైడ్ చూసినట్టయితే, నాకు రైట్ సైడ్లో చూసినట్టయితే మీరు స్కిల్ యూనివర్సిటీ మీకు అండర్ కన్స్ట్రక్షన్లో కనపడుతుంది. ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి, అదేవిధంగా అమెజాన్ డాటా సెంటర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రైతులకు ఇవ్వబోతున్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ అండి. ఎవరైతే రైతులు ఫార్మా ఫ్యూచర్ సిటీ కోసం ఇచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళ ఎకరానికి 120 స్క్వేర్ యార్డ్ చొప్పున వాళ్ళకి ఈ 600 ఎకరాల్లో ఓపెన్ ఫ్లాట్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే HMDA ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల డెవలప్మెంట్ చేశాక రైతులకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ వైజ్గా చూసినా, డెవలప్మెంట్ వైజ్ చూసినా ఇది రెసిడెన్షియల్గా చాలా పెద్దగా 600 ఎకరాల్లో పెద్ద టౌన్షిప్ అయ్యే అవకాశం ఉంది. ఈ సరౌండింగ్ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 16,000 నుంచి 20,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది. ఏదైనా మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఏదైనా డౌట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. థ్యాంక్ యూ.